ఒకటవ సిద్ధమైంది, రెండవ సిద్ధమైంది, మూడవ సిద్ధమైంది, ఇది నాలుగవ సిద్ధం జరుగుతా ఉంది. మనం సిద్ధమంటున్నాం. వాళ్ళు ఏమంటున్నారు? రా కదలిరా, రా కదలిరా అంటున్నారు. కానీ వచ్చేవాడే కనపడటం లేదు, కథలో రావడమే లేదు. సిద్ధమై ముందుకు వెళుతున్నటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి అని మనమే చేస్తున్నాను. ఇవాళ రాష్ట్రంలో తేల్చుకోవాల్సింది ఒకే ఒక్క అంశం. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, లేక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ ఆంధ్ర ప్రజానీకాన్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు కావాలా తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మనవి చేస్తున్నా. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు. 14 సంవత్సరాలు ఇచ్చిన ప్రతి మాటను తుంగలో తొక్కి ప్రజల్ని మోసం చేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు. మొనగాడు కావాలా, మోసగాడు కావాలా తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి వచ్చింది త్వరలో అని మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపేంత వరకు విశ్రమించను అని. రావయ్యా, గద్దె దింపవయ్యా, చూద్దాం, రా, సింగిల్ గా రా, ఒంటరిగా రా అంటే నేను ఒంటరిగా రాలేను. నాకు ఒక ఆయన ఉన్నాడు దత్తపుత్రుడు, నా పుత్రుడు కాకోకుండా ఇద్దరం కలిసి వస్తామా అన్నారు. రావయ్యా, ఇద్దరు కలిసే రండి అన్నాం. లేదు 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 లేదు, ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా తీసుకుని ముగ్గురు కలిసి వస్తామంటున్నారు. సింగిల్ గా వస్తే చితకబడుతాం, ఇద్దరు వస్తే ఇసిరి కొడతాం, ముగ్గురు కలిసి వస్తే ఇసిరి సముద్రంలో ముంచేస్తాం. జాగ్రత్త అని మనం చేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి కావాలనుకునేవారు 50% పైనున్నారు. ఎంత మంది కలిసి వచ్చినా ఏమీ చేయలేదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మొన్న ఒక సభలో అన్నాడు, అదేదో సభ, జెండా సభ అంట. అది జెండా సభ కాదు, జెండా ఎత్తేసే సభ. ఆయన ఎవరు? దత్తపుత్రుడు. అధపాతాళానికి తొక్కపోతే నేను పవన్ కళ్యాణ్ కాదన్నాడు. జగన్మోహన్ రెడ్డిని అధపాతాళానికి తొక్కకపోతే నాది జనసేనే కాదన్నాడు. తొక్కారయ్యా బాబు కొడుకులు ఇద్దరు కలిసి అధపాతాళానికి ఎంపీగా పంపించారు ఢిల్లీ పొమ్మని. ఇక్కడ ఉంటే ఎప్పుడొకసారి కాపులు మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అడుగుతారని ఇక్కడ లేకోకుండా ఢిల్లీ పంపించే కుట్ర చేస్తుంటే సిగ్గుండాలని మనవి చేస్తున్నా. ఆలోచన చేయండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కుట్రలు కుతంత్రాలు లేనటువంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రుజు మార్గంలో నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. అవినీతి లేకోకుండా ప్రజలకు డబ్బులు అందజేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కావాలో, మోసగాలైనటువంటి చంద్రబాబు కావాలో తెలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని మనవి చేస్తున్నాను. దయచేసి ఆ డ్రోన్ ఎవరితో దాన్ని పోలీసులు ఇమీడియట్ గా తీసుకోవాలి. ఆ డ్రోన్ ఎవరితో ఎగురుతుంది దాన్ని ఇమీడియట్ గా తీసుకోవాలి. అది ఎగరేసే వాళ్ళు ఎవరో కూడా పట్టుకోవాలి. దయచేసి ఆ రైట్ సైడ్ దగ్గర డ్రోన్ ఎవరితో తీసుకోవాలి. దయచేసి ఆ డ్రోన్ రైట్ సైడ్ అది ఎవరి ప్రమేయం లేకోకుండా, పర్మిషన్ లేకోకుండా ఎవరో ఆపరేట్ చేస్తున్నారనేటువంటి అనుమానం ఉంది కాబట్టి ఇమీడియట్ గా దాన్ని దించేయాలి. దాన్ని పోలీస్ హ్యాస్ టు హ్యాండ్ ఓవర్ దట్ డ్రోన్ వితౌట్ పర్మిషన్. సిద్ధం సభలో మా పర్మిషన్ లేకుండా అలా జరగడానికి వీల్లేదు. డౌన్ ది డ్రోన్ ఇమీడియట్లీ. ఓకే, ఒకే ఒక్క మాట చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటాను. మనలో మన మాట మీరందరూ సిద్ధమేనా?